గో టు బెడ్ ఎర్లీ. గో టు బెడ్ అనాలి కానీ గో టు ద బెడ్ అనొద్దు. గో టు బెడ్. గో టు బెడ్ ఇక్కడ దా అని అనొద్దు, ఇది తప్పు. దా అనొద్దు, ఇది రాంగ్. గో టు బెడ్ ఎర్లీ, తొందరగా పడుకోండి. గో టు బెడ్ ఎర్లీ, తొందరగా పడుకోవడం. ఐఎమ్ యూజ్డ్ టు దిస్. ఐఎమ్ యూజ్డ్ టు దిస్ అంటే ఏంటి అంటే దీనికి నేను అలవాటు పడిపోయాను. ఐఎమ్ యూజ్డ్ టు దిస్ అంటే దీనికి అలవాటు పడిపోయాను. ఇది నాకు అలవాటు అయిపోయింది. తెలుగులో లిటరల్ మీనింగ్ తీసుకోకండి, నేను చెప్పింది వినండి, అంటే అదే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈజ్ గుడ్. అతను గుడ్ దేనిలో? ఎట్ ప్లేయింగ్ క్రికెట్. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, గుడ్ ఎట్. గుడ్ ఇన్, గుడ్ విత్ అట్లా ఏం లేదు. గుడ్ ఎట్ ఫిక్స్డ్ ప్రిపోజిషన్. ఈజ్ గుడ్ ఎట్ దేనిలో? ప్లేయింగ్ క్రికెట్. ఈజ్ గుడ్ ఎట్ రీడింగ్. ఈజ్ గుడ్ ఎట్ టాకింగ్. ఈజ్ గుడ్ ఎట్ ప్లేయింగ్ విత్ హిస్ ఫ్రెండ్స్. సో గుడ్ ఎట్. ఈజ్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్. ఈజ్ గుడ్ ఎట్ సింగింగ్. సో అలా అతనికి క్రికెట్ ఆడడం అంటే చాలా బాగా క్రికెట్ ఆడతాడు అనేసి. గుడ్ ఎట్ అంటే చాలా బాగా అనేసి.